తోటి మిత్రులకు, తోటి అక్కజల్లకు, తోటి పెద్దలకు అందరికీ నమస్కారం. ఒక ముఖ్యమైన సందేశం తెచ్చిన, ఎందుకంటే మన హెల్త్ గురించి, మన బాడీ గురించి. దేని గురించి అంటే మనము ఫస్ట్ పాయింట్ 1 ఫింగర్ వస్తుంది. 1 ఫింగర్ వచ్చినప్పుడు ఎంతసేపు ఆపుతాము? ఒక 5 నిమిషాలు కన్నా ఒక 10 నిమిషాలు ఆపుతాం. తర్వాత వెళ్తాం, బాత్రూమ్ పోతాం, బాత్రూంలో బయటకు పంపిస్తాం. అట్లా మనకు ఏది వచ్చినా 2 ఫింగర్ వస్తుంది. 2 ఫింగర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఒక 1 అవర్ ఆపుతాం, దాని మీద బయటకు పంపిస్తాం. గ్యాస్ వస్తుంది. గ్యాస్ వచ్చినప్పుడు 10 మంది ఉన్నప్పుడు ఏం చేయాలరా బాబు అనుకుంటా బాత్రూంలోకి పోతే కొద్దిసేపు కూర్చుంటూ గ్యాస్ వదిలేస్తాం. అట్లా అన్నీ వదిలేస్తున్నాం, మన బాడీలో ఉన్నాయన్నీ వదిలేస్తున్నాం. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికే వదులుతున్నాం. కానీ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మైండ్ని వదులుతలేం. మైండ్లో ఏదైతే మనకు పొద్దున్నాక అక్కడిక్కడ తిరిగేటకల్లా టెన్షన్ అవుతుందో మైండ్కు, ఆ మైండ్లో మనం ఏం చేస్తుంది? దాన్ని వదులుతలేం, దాన్ని అందులోనే మైండ్లోనే ఉంచుతున్నాం. అది వదలాలంటే ఏం చేయాలంటే మనం ఒక ముఖ్యమైన సందేశం, మనం ప్రొద్దున 5 గంటలకు లేవాలి. మార్నింగ్ 5 గంటలకు లేచి ఎక్కడైనా సరే మనకు జంగల్ ఏరియా ఉంటుంది కదా, ఆ జంగల్ ఏరియాలో సీసీ రోడ్డు మీద చేయదు వాకింగ్, మళ్ళా డాంబర్ రోడ్డు మీద చేయద్దు. మన మట్టి ఉంటుంది చూడు, ఆ మట్టి రోడ్లో నడుస్తుంటే మళ్ళీ నడిచేటప్పుడు ఏం చేయాలంటే చెప్పులు వేసుకోవద్దు, ఓన్లీ ఇటువంటి మట్టిలో నడవాలి. నడిచి దానికి చెప్పులు వేసుకోవచ్చు, షూజులు వేసుకోవచ్చు, ఒట్టి కాళ్ళ మీద నడవాలి. నడిస్తే ఏమైతే 1 అవర్ నడిచినావు అనుకో, నీకేమవుతుంది? మొత్తం బాడీలో నరాలన్నీ ఫ్రీ అయిపోతుంది. అప్పుడు మైండ్ మీద ఫ్రెష్ అయిపోయి అరే రిలాక్స్ అయిపోయి మంచిగా ఉన్నావు. అది మళ్ళీ ఇంటికి పోయి ఒక కాఫీ తాగినావు అనుకో, టెన్షనే ఉండదు, నీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అందుకని అన్నీ వదిలేస్తున్నాం. కాబట్టి మన మైండ్ని వదలాలంటే చెప్పులు లేకుండా నడవాలి. రోడ్డు మీద, సీసీ రోడ్డు మీద కాదు, మట్టి రోడ్డు మీద నడవాలి. 1 గంట మనం నడిచినాం అనుకో, మొత్తం బాడీలో అంత అర్థింగ్ వచ్చేసి మన నరాలకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు మైండ్లో మొత్తం ఫ్రీ అయిపోయి హాయిగా నిద్రపోతుంది. థ్యాంక్ యూ.